షాజహాన్ కొన్ని నెలల పాటు దుఃఖంలో మునిగిపోయాడు. అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇస్లాం ధర్మం ప్రకారంగా చనిపోయిన వ్యక్తి శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ సమాధిలోనే ఉంటుంది. వారి ప్రశ్నోత్తరాల సమయం వరకు ఆత్మ సమాధిలోనే ఉంటుందని భావిస్తారు. ఇందుకారణం చేత షాజహాన్ తన భార్య ఆత్మని అందమైన సమాధిలో ఉంచాలనుకున్నాడు. దీనికోసం ప్రసిద్ధి చెందిన కళాకారుడైన చీఫ్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లహోరీని పిలవడం జరిగింది. అతనికి షాజహాన్ ఇచ్చిన బిరుదు నాదిర్-ఏ అసర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. దాని అర్థం వండర్ ఆఫ్ ద ఏజ్ అని. తాజ్మహల్పై కాలిగ్రఫీని అబ్దుల్ హక్ సిరాజీ చేయడం జరిగింది. తాజ్మహల్ కట్టడం కోసం వేల ఏనుగులను వాడడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దేశాల నుండి వైట్ మార్బుల్ని రాజస్థాన్, జాస్ఫర్ని పంజాబ్ నుండి, జేడన్ క్రిస్టల్స్ని చైనా నుండి, టర్కాయిస్ని టిబెట్ నుండి, సఫైర్ని శ్రీలంక నుండి, క్యానియల్ని అరేబియా నుండి తెప్పించడం జరిగింది. తాజ్మహల్ కట్టడం కోసం సుమారు 22 సంవత్సరాల సమయం పట్టింది. దీనికోసం సుమారు 22,000 మంది కార్మికులు పనిచేశారు. తాజ్మహల్పై చాలా సంవత్సరాల నుండి వివాదాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా జరిగిన వివాదం నుండి మొదలు పెడతాము. బీజేపీ రాజకీయ నాయకుడైన రాజ్నీష్ సింగ్ అనే వ్యక్తి అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తాజ్మహల్ యొక్క 22 గదులను తెరచాలని, అందులో హిందూ దేవుళ్ళు ఏమైనా ఉన్నారా అని చూడాలని అడగగా దానిని అలహాబాద్ కోర్టు కొట్టివేసింది. కానీ ఆ తాజ్మహల్ యొక్క 22 గదుల వెనుక ఏముంది అనేది నేను మీకు చెప్తాను. ఏఎస్ఐ అనగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఐ వారు పత్రికా ప్రకటనలో వారు చెప్పారు, అసలు తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్నవి 22 గదులు కాదని, అవి కారిడార్స్ అని, అనగా పొడవాటి సొరంగాలు. వీటిని ప్రతి వారం ఏఎస్ఐ ఎంప్లాయీస్ ఓపెన్ చేసి శుభ్రం చేస్తుంటారని, కానీ అక్కడ గోడలపై ఎలాంటి విగ్రహాలు కానీ లేవని, మీరు మొఘల్స్ కట్టిన కట్టడాలలో ప్రతి దానికి ఇలాగే బేస్మెంట్స్ని కారిడార్స్గా డోర్స్ని మూసి ఉంటారు. ఉదాహరణకు హుమాయూన్స్ సమాధి ఢిల్లీలో ఉన్నది, సఫ్దార్ జంగ్ సమాధిని కూడా మీరు గమనించవచ్చు. ఏఎస్ఐ రిటైర్డ్ ఉద్యోగి అంటారు, వాటిని తెరిచి ఉంచితే అనవసరంగా లక్షల మంది ప్రజలు అందులో వెళ్ళడం వలన కట్టడానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని. తాజ్మహల్ అనేది ప్రపంచ 7 వింతలలో ఒకటి. దీనిని ప్రతిరోజు 1,00,000 మందికి పైగా ప్రజలు సందర్శిస్తూ ఉంటారు. ఇంత చెప్పినా కూడా సోషల్ మీడియాలో ఎవరికో మేలు చేకూర్చే విధంగా ప్రచారాలు మొదలుపెట్టారు. వీటిని పర్మనెంట్గా సమాధానం చెప్పడం కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు లోపల జరుగుతున్న రెనోవేషన్ ఫోటోలను కూడా రిలీజ్ చేయడం